అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మహాగజమాల యాత్ర కృష్ణమ్మ స్వగ్రామం అల్లవరం మండలం ఓడలరేవు నుంచి అత్యంత వైభవంగా కొనసాగింది. గ్రామంలో కృష్ణమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాగజమాల యాత్ర ఓడలరేవు నుంచి వందలాది మంది భక్తులు, అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు, కృష్ణమ్మ అభిమానుల మధ్య కోలాహలంగా సాగింది. అంతర్వేది దేవాలయం నిర్మించింది ఆలయ నిర్మాత కొప్పనాథ కృష్ణమ్మ గారు అయితే అక్కడ ఫౌండరీ ట్రస్టీ చైర్మన్ గా కలిదిండి బహదూర్ రాజా అనే వ్యక్తి ఆయన ఉంటున్నారు. చైర్మన్ గా పెట్టడం జరిగింది. ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా పెట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. మేము దీని మీద పోరాటం చేయడం జరుగుతుంది. హైకోర్టులో ఉన్నాం. మరి ఈ యొక్క సమస్య మీద ఈ యొక్క దీర్ఘకాలికంగా గత 50 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యని 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 2008లో మాకు అన్యాయం జరిగింది. మరి అదే ఇప్పుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సమస్య మీద ఆ యొక్క ఆర్డర్ని 2008లో ఇచ్చిన డీసీ ఆర్డర్ని పునఃపరిశీలన చేసి మరి యొక్క మా ఫ్యామిలీ మెంబర్స్కి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి ఈ యొక్క కేబినెట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సోదరులకు అందరికీ నమస్కారాలండి. ఈ గజమాల యాత్ర ఇంటెన్షన్ ఒకేడే నినాదం. ఏదైతే కొప్పనాథ కృష్ణమ్మ గారు 1800 ఎకరాలు గుడికి దారాదత్తం చేసి గుడి ఫౌండేషన్ అవ్వారు. ఆయన్ని చైర్మన్గా వాళ్ళ కుటుంబీకులను చైర్మన్గా చేయడమే దీని ఒక ఇంటెన్షన్. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి ఒక ఫౌండర్ని చైర్మన్గా చేద్దామని మా యావత్ జాతి ప్రగాఢ నమ్మకం. దానికోసం ఎంతకైనా దూరం వెళ్ళి ఆయన్ని చైర్మన్గా చేయాలని ఆశిస్తుంది. చాలా సంవత్సరాలు పోరాడాం, కానీ కొన్ని కారణాల వల్ల ఆ తప్పు పోయింది. కానీ మేము పాటకు సాధించి తీర్పు ఆ విషయం కోర్టులో కూడా వేసాం మేము. కానీ పక్కదారికి పట్టించారు. అందు గురించి ఈవేళ మళ్ళీ అతనికే మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. కంప్లీట్గా దాంట్లో చైర్మన్ రావాలని కొప్పనాథ కృష్ణమ్మ గారు వారసుడుగా అతనికి రావాలని మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు కూడా రెండు తాలూకాలు అంటే 4 తాలూకాలు అందరూ ఐకమత్యంగానే చేయాలన్న దృష్టిలో తీసుకొచ్చాము మేము. ఇక్కడ వైజంక్షన్